నేను 3 రోజులు నల్గొండ ఏరియాలో నిన్న మొన్న హైవేస్తో పాటు మున్సిపల్ కోడ్ వస్తుందని చెప్పి 25 ఇనాగ్రేషన్ పెట్టుకుంటే నాకు కొంతంత పోయింది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు చేసి మన హైవే ఇన్స్పెక్షన్ చేసి వచ్చి పండుకున్నాం. మొత్తం చోటు మొత్తం పోయింది. నిన్న వాళ్ళ డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ మెడిసిన్ తీసుకున్నాం. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. అది మొత్తం చెప్పని ఆయన అడిగిందానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితులు అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటావుటిన పోయి 25 లక్షల రూపాయల ప్రతి ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి ఉండే అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓ అని అడిగినా, మెడికల్ అండ్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పిన మనం కడతాం సార్ అంటే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ సంగతి మీకు తెలుసు. ఆయన మనిషి ప్రాణం పోయినా సరే పైసలు కట్టంది అక్కడ ట్రీట్మెంట్ చేయరు. కిమ్సే కాదు, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్